సాధారణంగా మనం ఏం ఆలోచిస్తున్నామో, మనం ఏం చేయాలనుకుంటున్నామో అదే ఇతరులంతా చేస్తున్నట్టు, లేదా ప్రపంచం అంతా ఆ కోవలోనే అదే యాంగిల్లో ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది సహజంగా. అందరికన్నా కాస్త తక్కువగా అనిపిస్తుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్కి మాత్రం తాను ఏం చేశారో అధికారంలో ఉన్నప్పుడు, ఆ మాటకు వస్తే అధికారంలోకి రాకముందు ఏమేమి ఆలోచనలు చేశారో, అదే రకంగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అవే చేశాయనే ఒక ఆలోచనలో ఆయన విహరిస్తూ ఉంటారు. ఈ ఉపోద్ఘాతం దేనికి చెప్పానంటే, ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఒక విపరీతమైన అబద్ధపు ప్రచారానికి ఐ వాంట్ టు బ్రేక్ దట్ ఈరోజు. అంటే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఏంటంటే, పీపీపీ మోడల్లో ఈ కాలేజీల నిర్మాణము నిర్వహణ చేయాలని. దానికి వైఎస్ఆర్సీపీ జగన్ వాళ్ళ ఆరోపణలు ఏంటంటే, ఇదిగో ఇందులో పెద్ద స్కామ్ జరిగిపోతుంది, ఇదిగో పేద విద్యార్థులకు సీట్లు ఉండవు, ఇదిగో మేము ఇన్ని మెడికల్ కాలేజీలకు కట్టేసాం, వాటిని పడగొట్టి మళ్ళీ ఏదో చేసేస్తున్నారని. నేను మీకు ఇక్కడ విజువల్స్ చూపిస్తుంది ఏంటంటే, జగన్ ఏదైతే చెప్తున్నారో, ఆ పార్టీ నేతలు ఏదైతే చెప్తున్నారో, ఇదిగో మేము 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి నిర్మాణాలు చేసేసాం, ప్రపోజల్ 17, అందులో 10 ఎన్నో కట్టేసాం, అక్కడ బ్రహ్మాండంగా క్లాసులకు కూడా వెళ్ళిపోతున్నారంటే అది ఇక్కడే క్లాసులకు వెళ్తున్నారు, అక్కడే క్లాసులకు వెళ్ళి డాక్టర్లు అయిపోతున్నారు అందరూ. అంటే ఒక అబద్ధం చెప్పేటప్పుడైనా ఎంతో కొంత దానికి ఒక ప్రూఫ్, అంటే చెక్ చేస్తే దొరికిపోకుండా ఉండడానికైనా చూసుకుని అబద్ధం చెప్పాలి. కానీ జగన్ ఆయన ఏంటంటే, ఆయన బాటే, ఆయన పునాదులే అవాస్తవాల అబద్ధాల పునాదుల మీద నిర్మితమైంది ఆయన రాజకీయ జీవితం. అందుకనే ఈ పునాదుల దగ్గరే ఉండిపోయాయి మెడికల్ కాలేజీలు కూడా. అసలు వీళ్ళ గగ్గోలంతా ఏంటి? సరే, ఇది ఎంతవరకు నిర్మాణం పక్కన పెడితే వీళ్ళ గగ్గోలంతా ఏంటి? పీపీపీ అంటే అసలు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి? మొన్న అందుకే నిర్మలా సీతారామన్ దగ్గరికి వీళ్ళు ఎంపీలు వెళ్తే క్లాస్ పీకి పంపించింది ఆవిడ. అసలు బుద్ధి ఉందా మీకు? పీపీపీ అంటే దేశం మొత్తం అంతా దాని మీదే నడుస్తుంది. ఇవాళ ప్రభుత్వం అన్నీ చేయాలంటే ఎక్కడవుతుంది? ఇవాళ ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ పద్ధతిలో మోడల్లో తీసుకెళ్ళడం వల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ముందు పెట్టాల్సిన మూలధన వ్యయం 3,700 కోట్లు సేవ్ అవుతుంది ప్రభుత్వానికి. అలాగే ప్రతి ఏటా ఈ నిర్వహణకి వీటన్నిటికీ అయ్యే ఖర్చు 500 కోట్లు సేవ్ అవుతుంది. అంటే ఒక 500 కోట్లు సేవ్ అయితే ఇంకో 2 మెడికల్ కాలేజీలు కట్టచ్చు. నిన్న ముఖ్యమంత్రి అదే చెప్తూ అధికారుల సమావేశంలో, నిన్న కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రస్తావన వచ్చినప్పుడు, ఋషికొండ లాంటి ఒక ప్యాలెస్ కట్టడానికి నువ్వు 500 కోట్లు తగలేసావు, ఇవాళ దాన్ని ఏం చేయాలని దానికి ఒక మంత్రులకు గ్రూప్ పెట్టి ఒక కమిటీ వేసి అది ఆ నిర్వహణ ఎలా చేద్దాము, వృధా కాకూడదు, దాని మీద పెట్టిన ప్రతి రూపాయి మళ్ళీ మనం వెనక్కి తీసుకోవాలి. నాయకులు మారిపోవచ్చు, ప్రభుత్వాలు మారిపోవచ్చు, కానీ ప్రజల డబ్బు అదంతా. ఎవడి సొమ్మని 500 కోట్లు 600 కోట్లు 700 కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టేసి నీ బాత్రూమ్ 28 లక్షలు పెట్టి కమోడ్ పెట్టుకుంటావా? లేకపోతే ఇటాలియన్ మార్బుల్ పరుచుకుంటావా? నీ డబ్బు కాదు, ప్రజల డబ్బు, పన్నుల డబ్బు. ఇప్పుడు దాన్ని ప్రభుత్వం మంత్రులు నిన్న నిర్ణయం తీసుకుని ఏంటంటే, ఒక 7 స్టార్ 5 స్టార్ హోటల్ రేంజ్ దానికి ఇవ్వడానికి, లీలా ప్యాలెస్ హోటల్స్కి, టాటా గ్రూప్కి ఇవ్వడానికి. అంటే ప్రతి రూపాయి దాని మీద వెనక్కి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు ఆలోచన. సో కమింగ్ టు ఈ పీపీపీ, అంటే ఇలాంటి వృధా ఖర్చులు ఈయన ఎన్నో చేశాడు. ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు, అదంతా ఒక ఇదిలేండి, మళ్ళీ దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో అసలు భారతదేశంలో పీపీపీ మోడల్లో ఉన్న ఇంపార్టెంట్ సెక్టర్స్ ఏంటి, మన ఆడియన్స్కి ఒకసారి అండర్స్టాండింగ్ కోసం చెప్తాను. నేను డిస్కషన్లో గెస్టులు చెప్తా డీటెయిల్డ్గా. ఇవాళ మనం తిరిగే రోడ్స్, హైవేస్ కానీ, లేకపోతే అనేక జాతీయ రహదారులు, లేకపోతే కొన్ని స్టేట్ రోడ్స్, వాటి నిర్మాణము నిర్వహణ, రైల్వేస్లో కొన్ని చాలామందికి తెలియదు. సపోజ్ హబీబ్గంజ్ అని రాణి కమలావతి రైల్వే స్టేషన్, ఇది పీపీపీ మోడల్లో నడుస్తోంది. ఆల్ ఎయిర్పోర్ట్స్, వాటి అభివృద్ధి, నిర్వహణ, కొత్తగా గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ నిర్మాణం, ఇవన్నీ పీపీపీ మోడల్లోనే జరుగుతాయి. పోర్ట్స్, షిప్పింగ్, తర్వాత ఎలక్ట్రిసిటీ సెక్టర్, విద్యుత్ రంగం, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, హెల్త్ అండ్ మెడికల్, ఎడ్యుకేషన్, ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే హౌసింగ్. ఇవాళ మనం చూస్తున్న చాలా హౌసింగ్ ప్రభుత్వం దానికి బాధ్యత తీసుకుంటుంది. ఇవాళ మెడికల్ కాలేజీ నిర్వహణలో
ఏం చెప్తున్నారు స్పష్టంగా ముఖ్యమంత్రి? నిర్మాణం దగ్గర నుంచి నిర్వహణ వరకు ప్రైవేటు వారి చేతుల్లో పెట్టి అప్పగిస్తాం. ఇట్ డజంట్ మీన్ వాళ్ళకి దారాదత్తం చేసేలేదు. ప్రభుత్వం కనుసన్నల్లోనే, ప్రభుత్వం అదుపాజ్ఞల్లోనే ఈ వ్యవస్థ అంతా నడుస్తుంది. దానికి ఏంటి సమస్య అసలు? మీకు టెక్నికల్గా మీరు చెప్పగలరా? చర్చకు వచ్చి అసలు ఇందులో సమస్య ఏంటని. సజ్జల గారు అంటారు ఇందులో స్కామ్ జరిగిపోతుంది. ఏంటి స్కాము? స్కాములు చేసే మీకు అన్నిట్లోనూ స్కాములే కనిపిస్తాయి. మీరు రాష్ట్రాన్ని ఒక యూనిట్గా చేసుకుని 5 ఏళ్ల పాటు సోర్స్ యూనిట్గా స్కాములు చేశారు. పాలసీలు తీసుకొస్తే లెక్కర దాంట్లో స్కాము, భగవంతుడి దగ్గర నెయ్యి వాడితే అందులో స్కాము, ఇంకో చోట ఇంకో నకిలీ మద్యం స్కాము, ఆఖరికి శ్రీవారికి ఇచ్చే పొట్టి వస్త్రాల్లో స్కాము, ల్యాండ్ స్కాము, శాండ్ స్కాము, మైనింగ్ స్కాము. అందుకనే అన్న, మనం ఏం ఆలోచిస్తున్నామో అవతల వాడు కూడా అదే చేస్తున్నాడు. మీ వాళ్ళు చంద్రబాబు నాయుడు స్కాములు చేసేస్తున్నారు. 5 ఏళ్ళు నాకు ఇంకా డబ్బులు దోచేయడానికి నాకు ఛాన్స్ పోయింది, అయ్యో చంద్రబాబు నాయుడు లోకేష్ దోచేసుకుంటున్నారా? ఇది మీ ఏమంటారు, కుంచితం అయిపోయిన చిన్న బుద్ధి స్థాయి. ఒకవైపు కలెక్టర్ల స్థాయిలో ఆయన మీటింగ్ పెట్టి, బాబు మీరు అడ్డుకోకండి, మీరు అడ్డంకిగా ఉండకండి, ప్రజలకు ఇంకా మనం బాగా పని చేయాలి, నేను ఎవ్రీడే స్టూడెంట్ లాగా ఆలోచిస్తాను, ఎగ్జామ్ రాసి మార్కుల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళగా నేను ఉంటాను అని ఏం చేయాలి అని ఆయన తాపత్రయపడుతుంటే, అదిగో నువ్వు స్కామ్ చేసేసావు, ప్రూవ్ ఇట్. ఈ 17 కొత్త ప్రపోజల్స్, ఇప్పుడు 10 కొత్త ప్రపోజల్స్లో ఏం స్కామ్ జరిగింది? కమిషన్లు మీరు కదా 300 కోట్లకి అవ్వాల్సిన దాన్ని 250 కోట్లకి అవ్వాల్సిన దాన్ని 500-600 కోట్లకి పాలనా అనుమతులు ఇచ్చింది మీ హయాంలో కదా. ఇప్పుడు 1 కోటి సంతకాలని పెద్ద వెహికల్స్ పెట్టేసి మొత్తం అందరూ సంతకాలు పెట్టేశారట, ఈ కాలేజీలు మాకు వద్దు, ఈ కాలేజీలు మాకు వద్దు అని. చూపించండి ఆ సంతకాలు ఎవరు పెట్టారు? మీ వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెట్టారా? మీరు 10 ఆటోలు పెట్టి అందులో కట్టలు పెట్టి సంతకాలు పెట్టేశారంటే పిచ్చోళ్ళ ప్రజలు నమ్మడానికి? స్కాములు చేసే వాళ్ళకి ప్రతిదీ ఆ స్కాము కళ్ళతోనే చూస్తే అఫ్కోర్స్ ఇరిటేషన్ వస్తుంది ఎవరికైనా. ఏదో ఒక మంచి ఒక ఇన్నోవేషన్ కొత్తగా తీసుకెళ్దాము, ప్రభుత్వానికి డబ్బు సేవ్ చేద్దాము, దాన్ని ఇంకో దానికి ఖర్చు పెడదామని ఆలోచన ఒకవైపు చేస్తుంటే అదిగోని డబ్బులు తినేసావు. ఇంతకుముందు ఆ విద్యారంగంలో కొత్త పాలసీలు తీసుకొచ్చినప్పుడు అదిగోను డబ్బులు తినేసావు, లోకేష్ జేబులోకి 200 కోట్లు వెళ్ళిపోయాయి. ఇప్పుడు చంద్రబాబు జేబులోకి 500 కోట్లు వెళ్ళిపోతున్నాయి. మీ జేబుల్లోకి కదా వేల కోట్లన్నీ వెళ్ళిపోయాయి. కోర్టులు కూడా నిర్ధారించాయి మీ ఆస్తులే కదా అటాచ్. కాలేజీల్లో ఇంతకుముందు ప్రభుత్వం ఎలా అయితే ప్రభుత్వ కాలేజీలు ఎలా నడుస్తాయో అన్నీ అలాగే ఉంటాయి. ఇంకా బెటర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఇంకా బెటర్గా సర్వీసెస్ ఉంటాయి. ఈ విషయం జగన్కి తెలియక కాదు, ఆయనకి తెలుసు. కానీ ప్రస్తుతం ఏదో ఒకటి చేయాలి, ఏదో రాద్ధాంతం చేయకపోతే ఎట్లా? ఈ 17-18 నెలల్లో ఏ ప్రయత్నం చేసినా కూడా బెడిసి కొడుతూనే వచ్చింది. అంటే ఒక్కసారి వేలెత్తి చూపించడానికి కూడా ప్రభుత్వానికి కుదరట్లేదు ఆయనకి. అండ్ హ్యావింగ్ సెడ్ దిస్, పాలసీల్లో లోపాలు ఉండవా? లేకపోతే డెలివరీ చేయడంలో పథకాల దాంట్లో కొన్ని లోపాలు ఉండవా? ఉంటాయి. వాటిని ఎప్పుడన్నా కన్స్ట్రక్టివ్గా అడగాలన్న ఆలోచన ఆయనకి ఎప్పుడూ ఉండదు. యాగీ చేయాలి, ఆ యాగీయే మెడికల్ కాలేజీలు యాగీ. మాట్లాడదాం. మనతో పాటు గౌత్ శిరీష్ గారు, పలాస ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకురాలు, సుందరపు విజయ్ కుమార్ గారు, యలమంచిలి ఎమ్మెల్యే, జనసేన నాయకులు, డివి శ్రీనివాస్ గారు, అనలిస్ట్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. శిరీష్ గారు, ఇప్పుడు నాకు అర్థమైన మటుకు నేను స్టడీ చేసిన మటుకు ఏంటంటే, లోపం ఉంటే నేను కూడా ప్రశ్నించేవాడిని ప్రభుత్వాన్ని, లేదా సరి చేసుకోండి అని చెప్తాం. పీపీపీ మోడల్ అనేది బెస్ట్ రన్నింగ్ మోడల్ అక్రాస్ ద గ్లోబ్, అక్రాస్ ద కంట్రీ, అట్లీస్ట్ మనం నేషనల్ స్థాయిలో మాట్లాడుకుంటే. అందుకే వీళ్ళందరూ వెళ్తే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, బాబు ఇది ఆయన పీపీపీ మోడల్ అంటే ఇలా వర్కౌట్ అవుతుంది, మీకు తెలియదేమో నేర్చుకోండి అని చెప్పి క్లాస్ పీకి పంపించారు. అంటే మీరు ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎంత చెప్తున్నా ఈ యాగి, ఈ రాద్ధాంతం దేనికి? అన్యాయం కదా. ఇప్పుడు పాపం విద్యార్థుల్ని వాళ్ళ పక్కదారి పట్టించడము, లేకపోతే తల్లిదండ్రులను పక్కదారి పట్టించడం. మరి 1 కోటి సంతకాలు ఎవరు పెట్టారో నాకైతే అర్థం కావట్లా, మీకు తెలిస్తే చెప్పండి. హలో శిరీష్ గారు, వినిపించిందండి నేను అడిగింది? మధ్యలో కరెంట్ ఆఫ్ అయిందండి, జస్ట్ ఎనీవే. ఇప్పుడు నాకు పాయింట్ ఏంటంటే, మీరు చెప్తున్నారు, ప్రభుత్వం చెప్తున్నారు, అందరూ చెప్తున్నా, వీళ్ళు యాగీ చేస్తున్నారు. 1 కోటి సంతకాలని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి, ఒకవైపు అంటే తల్లిదండ్రుల్ని, పిల్లల్ని ఒక అన్రెస్ట్ లో పెట్టాలి ఏదో రకంగా. అదే ప్రయత్నం కనిపిస్తోంది నాకు. రిషి గారు, మీకు, ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న ఇతర సభ్యులకి కూడా శుభోదయం అండి. మూర్ఖుడు 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఏం చేశాడో, ఈ రోజు అధికారం కోల్పోయాక కూడా అదే తేడా అయితే నాకేం కనిపించట్లేదండి. పోనీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా పనికొచ్చే పనులు, పనికొచ్చే మాటలు మాట్లాడారా అని మీకేమైనా అర్థం ఉందా? మీకేమైనా అర్థమైందా?
పిపిపి మోడ్ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు మీరు అడిగారు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆయన చెప్పిన వివరణ విన్నాక ఆయనకి మళ్ళీ అలాంటి క్వశ్చన్లు వేసే ధైర్యం చేస్తారా అండి? ఎవరైనా క్వశ్చన్లు వేసి కామెడీ వినాలనుకునే ధైర్యం చేస్తారా? మీరు వినుంటారు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే బ్రెయిన్ అప్లై చేయడం. అలాంటి అతని గురించి మీరు ఇలాంటి పిపిపి అని అలాంటి పిపిపి మోడ్ గురించి ఇలాంటి గురించి అడిగి మన టైం వేస్ట్ ఇంకొక కామెడీ పీస్ లా తయారవుతున్నారు. ఈ రోజు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి పనులు చెయ్యకుండా రాష్ట్రాన్ని ఎలా అయితే దోపిడీ చేశారో, రాష్ట్రాన్ని ఎలా అయితే అరాచక పాలన చేశారో, ఈ రోజు అదే ప్రజలు 5 సంవత్సరాల అరాచక పాలనకి 11 సీట్లతో సరిపెడితే సిగ్గు లేకుండా కనీసం ప్రతిపక్ష హోదా లేకపోయినా నువ్వే ఏకైక ప్రతిపక్ష నాయకుడు అయ్యా, నువ్వు రా అసెంబ్లీ కంటే కూడా తప్పించుకొని ఈరోజు తిరుగుతున్న వ్యక్తి గురించి మీరు ఇంకెందుకన్నా ఏం ఆశిస్తారు? అంతేనా? ఈ రోజు మీరు అంటున్నారు ఋషికొండ గురించి మాట్లాడారు. ఈ రోజు ఋషికొండ డబ్బులు వేస్ట్ చేయడం కాదండి, మనందరం మర్చిపోయినట్టున్నాం కానీ మేము మర్చిపోలేదు, మర్చిపోనివ్వం కూడా. 3 రంగులు సచివాలయాలకి ప్రభుత్వ కార్యాలయాలకి వేయడానికని ఆయన ఎన్ని కోట్లు తగిలేశారో మీరు మర్చిపోయారా? వాటి గురించి కానీ ఆ రోజు ప్రజాపక్షాలు కానీ కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టు అని లాయర్లకి ఎంత డబ్బు తగిలేశారో మనం మర్చిపోయామా? మర్చిపోని ఇస్తామా మేము? ఇది ప్రజా డబ్బు కాదా? ఈ రోజు ఋషికొండ గురించి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏం చేయాలని ఇంత ఆలోచిస్తున్నారంటే దాన్ని ఏం చేసినా అందులోనే ప్రతి ఒక్క రూపాయిని ఎలా తీసుకురావాలని. దీనికి ఒకే ఉదాహరణ చెప్తానండి. ప్రజా సదన్ని ఎలా పగలగొట్టారో మర్చిపోయారు ఋషి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు ప్రజల గురించి కట్టించిందని మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి మీద కసితో ముఖ్యమంత్రి అయిన మొదట్లోనే పగలగొట్టాడు. దాని బదులు నువ్వు అది ఏదైనా ఉపయోగించుకోవచ్చు కదా. ఆ రోజు కరోనా వచ్చినప్పుడు దాన్ని ఒక కరోనా సెంటర్ కింద ఉపయోగించుకోవచ్చు కదా, అక్కడ ఎవరికైనా ఆశ్రయం కల్పించవచ్చు కదా. నిర్దాక్షణంగా దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో చూడకుండా దాని ఈ రోజు స్థితిలాలు అక్కడ ఉన్నాయి. అంటే ఒక మూర్ఖుడు, ఒక బుద్ధి జ్ఞానం లేనివాడు, ప్రజలు రాష్ట్రము సంక్షేమము అభివృద్ధి ప్రజల గురించి ఏమైనా చెయ్యాలని ఆలోచన లేని వాడిని ఏం చూసి అధికారంలో పెడితే మనం ఎలాగ దిగజారిపోయామో, ఎలాగ రాష్ట్రం వెనుక తిరిగిపోయిందో 5 సంవత్సరాలు చూసాం. అయితే కనీసం కొంతమందికి బుద్ధి వస్తుంది కానీ బుద్ధి అన్నది రాకుండా కనీసం కింద పడ్డాక అన్నా ఆలోచించుకుంటారు, కొంతమంది ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటారు, అయ్యో తప్పు జరిగిందా అనుకుంటారు. కొంతమంది కంటే జ్ఞానం కాకపోయినా కనీసం అరే కింద పడ్డాము, ప్రజలకు నచ్చని పని చేశాము, మనం ప్రజల దృష్టిలో మళ్ళీ పైకి రావాలన్న వాళ్ళకి మీరు అనుకున్న బుద్ధి ఉంటుంది. అసలు మూర్ఖంగా ప్రవర్తించే వ్యక్తికి ఆ రోజు అధికారంలో ఉన్నా కూడా ప్రజల మధ్య రావాలంటే ఆఖరికి తన ఇంటి నుంచి అసెంబ్లీకి రావాలంటే 2 వైపు పోలీసులు ఇనుప దాన్ని ఏమంటారు రాడ్లు పెట్టుకొని ప్రజలకి దూరంగా వెళ్ళిన వ్యక్తి ఈ రోజు ఓడిపోయిన వెంటనే కర్ణాటకకి మకాం మానేసి ఆఖరికి ఇప్పుడు తాడపల్లి ఆఫీస్ కూడా అక్కడికి మార్చేశారని మరి సోషల్ మీడియాలో చూసాం. నిజమో అబద్ధం తెలియదు, ఎందుకంటే అక్కడ కూడా అబద్ధాలు వస్తున్నాయి. అలాంటి వ్యక్తి గురించి మీరు ఏం ఆశిస్తామండి? ఇక మీరు ప్రాబ్లం ఏంటంటే శిరీష్ గారు, అంటే ఆయన ఇప్పుడు 1 కోటి సంతకాలను హడావుడి చేసి నిన్నంతా హంగామా చేస్తే ఎక్కడ ప్రభుత్వం చెప్తున్న విషయం ప్రజలకి అర్థం కాకపోతోందేమో, లేకపోతే ఇంకా మీరు లేకపోతే అధికారుల స్థాయిలో ఎప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నట్టు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలేమో అనే దానికోసమే. అంటే అట్లీస్ట్ ఒక పాకెట్ ఆఫ్ పీపుల్ అన్నా ఇది నిజమేమో, అయ్యబాబు ఏదో అన్యాయం జరిగిపోతుంది అనుకుంటారేమో అని మనం చెప్పాలి. అది చెప్పడానికే ఉన్నామండి. ఇంకా 11 మందికి ఓట్లేసిన జనాలు కడపలోని వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారో ఆయన కూతురే చెప్తుండే ఈ రోజు అయినా కడపలో అవినాష్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించిన జనాలకి చెప్పాల్సిన అవసరం చాలా ఉంది. అందుకే అంటున్నాను 3 రంగులకి ఎంత వేస్ట్ చేశాడో జనాలు మర్చిపోయారేమో, దాన్ని మర్చిపోనివ్వమని. ప్రజాధనాన్ని నీళ్ళలా ఖర్చు పెట్టి ఈ రోజు మీరు 1 కోటి సంతకాలు అంటున్నారు కదండి, ఆ కామెడీ కూడా చెప్తాను. మా శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గంలో గత సండే రోజు భావనపాడు బీచ్ కి వెళ్ళిన జనాలకి అక్కడున్న ఒక నాయకుడు కుర్చేసి కూర్చొని బాబు కనీసం సంతకాలు పెట్టండి వెళ్ళండి అన్న కామెడీ సీన్ మేము అందరం చూసాం. అది వాళ్ళ 1 కోటి సంతకాలు. సో బతిమాలనే పెట్టట్లేదు. నిన్న సజ్జల గారు ఏం చెప్తారు, అసలు పేదలు, మధ్యతరగతి వాళ్ళు, ఉన్నత వర్గాల వారు, మేధావులు, విద్యావంతులు అందరూ ఎదురొచ్చి మరి పేపర్ లాక్కుని సంతకం పెట్టారట. అదే చెప్తున్నానండి, తిరుపతి బై ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ లో మా ఓటర్లు వేరే ఉన్నారని ఎక్కడెక్కడ నుంచో దొంగ ఓటర్లను దింపించారో తెలుసు కదా. ఈ రోజు ఆ 1 కోటి సంతకాల్లో అవే ఉన్నాయండి. అసలు 1 కోటి సంతకాలు ఉంటాయా అని ఫస్ట్ నాకు డౌట్. కాదండి, మీరే కూర్చొని ఒక్క
మొన్న అయితే 11 సీట్లు ఇచ్చిన లాంటి వాళ్ళు మూర్ఖులు కూర్చొని ఒక్కొక్కరు వెయ్యాలి, లేకపోతే ఇంకా ఎక్కువ దొంగ సంతకాలు పెడితే కోటేమండి. ఆంధ్ర రాష్ట్రంలోని 5 కోట్ల 6 కోట్ల జనాలకు మించిన సంతకాలు కూడా వస్తాయి. డూప్లికేషన్ అలవాటే కదా, సంతకాలు కూడా డూప్లికేటే. అంటే ఇవాళ బాధగా ఉంది. ఇంకా ఒక వర్గం, 1% జనాలకి అబద్ధాలతోనే ముందుకెళ్తామని అంటే ఒకటే చెప్తున్నానండి, ఈరోజు తెలుగుదేశమా, జనసేన, బీజేపీయా లేకపోతే వైసీపీ కాదు, రాష్ట్రం బాగు కోసుకొని ఆ రాష్ట్రంలో మేము, మా పిల్లలు, లేకపోతే మా ముందు తరాలు క్షేమంగా, ధైర్యంగా, అభివృద్ధితో, సంక్షేమంతో ముందుకెళ్లాలనుకుని రాష్ట్ర పౌరుడు ఎవ్వడు ఇలాంటి మూర్ఖంగా ఉండే వాళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి ఒక ఓటు కూడా వేయకూడదు. అలా వేశాడంటే వాడు రాష్ట్ర పౌరుడు కాదు. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భం దీని గురించి అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పారు, మీరు కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి అయితే నిన్న చాలా స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు హౌ ఇట్ వర్క్స్ పీపీపీ మోడల్ అని. మనం కూడా ఇప్పుడు మాట్లాడుతున్నాం. సో ప్రజలకి అర్థమైంది అని మీరు అనుకుంటున్నారా, లేదా ఎంతో కొంతమంది ఇంకా జగన్ చెప్తున్నట్టు అయ్యబాబు ఇదేదో అన్యాయం జరిగిపోతుందనే భావనలో కొంతమంది ఏమన్నా ఉండే అవకాశం ఉందా? అంటే ఈ కోటి సంతకాల వ్యవహారం ఎక్కడి నుంచి వచ్చిందని నా ప్రశ్న. నమస్కారం అండి రిషి గారు, మీకు అలాగే మేడం గారికి, పెద్దలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఏబిఎన్ వీక్షకులకి చాలా రోజులు అయిపోయింది వచ్చి. ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే మేము అంటే మేము ఎమ్మెల్యే అవ్వకముందు కంటిన్యూస్గా మేము ప్రశ్నించేవాళ్ళం. ఈరోజు అవి ఏదైతే ప్రశ్నించామో అవన్నీ కూడా ఈరోజు ఆచరణలోనే తీసుకురావాలనే ఒక తాపత్రయంతో కొంత ఎక్కువగా వర్క్ చేయాల్సి వస్తుంది. అది కూడా మాకు నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మా మనోహర్ గారు మొత్తం అందరూ కూడా చాలా హెవీగా వర్క్ చేస్తారు. మమ్మల్ని ప్రతి విషయం మీద కూడా చాలా క్లారిటీ ఉంటుందండి. అయితే కమింగ్ టు ద పాయింట్ అండి రిషి గారు, ఇప్పుడు ఎవరికి ఎలా అర్థమవుతుందో అలా అర్థమవుతుంది. ఏదో సినిమాల్లో చెప్తారు కదా వీడికి ఇలాగ అర్థమైందా అని, అలా ఎవరికి ఎలా అర్థం అవ్వాలో అలాగ అర్థమవుతుంది. ఇప్పుడు నేనేమంటానంటే మనకి ఓవరాల్గా ఒక విజనరీ అనే అనడం కన్నా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ 2014లో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రం ఎలా ముందుకెళ్తుంది అనే ఉద్దేశంతో అన్కండిషనల్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి ఇద్దరికి కూడా ఒక్క సీటు కూడా తీసుకోకుండా సపోర్ట్ చేయడానికి కారణం ఎవరికి ఎలా అర్థమైతే అలాగ అర్థమవునాయండి. నాకైతే అర్థమైంది ఏంటంటే ఇది ఒక అంశం కాదు, ఒక ఫ్యాక్టర్ కాదు, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇందులో. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి, అలాగే పొలిటికల్ డ్రామాస్ ఉంటాయి, పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉంటాయి, అనేకమైనవి ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎలా ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మనం ఉండాలండి. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ఏంటి, లోకల్ కండిషన్స్ ఏంటి, మనం విడిపోయిన తర్వాత ఉన్న పరిస్థితులు ఏంటి, అలాగే దేశంకు ఉన్న పరిస్థితులు ఏంటి, దేశం నుంచి మనకు వచ్చే సపోర్ట్ ఏంటి, మన నుంచి దేశంకి వెళ్ళే సపోర్ట్ ఏంటి, అలాగే ప్రపంచ స్థాయిలో దేశాన్ని నిలబెట్టేటప్పుడు మన పరిస్థితి ఏంటి, ఇలాంటివి అనేకమైన ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇందులో మన రూపాయి విలువ ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మన ఫైనాన్షియల్ స్ట్రక్చర్ ఏంటి, మనకుండే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం క్రోడీకరించుకొని తెలివిగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు దుబాయ్ ఉందండి. దుబాయ్లో ఒకప్పుడు ఏంటి అనేది, ఒకప్పుడు రెవెన్యూ ఏంటి మన రూపాయి, దుబాయ్లో రెవెన్యూ రూపాయే అక్కడ అఫీషియల్ కరెన్సీ. ఈరోజు అఫీషియల్ కరెన్సీ వాళ్ళుగా మనకన్నా బ్రహ్మాండంగా చేశారు. ఒకప్పుడు నాకు తెలిసినంత వరకు అక్కడి నుంచి ఏమి పండకపోతే, ఎడారులు ఉంటున్నప్పుడు, ఆయిల్ బావిలు లేనప్పుడు వాళ్ళు మన దగ్గరికి వచ్చి లేబర్ పని చేసుకునేవారు. ఇండియాలోనే వచ్చి ఇండియా తీసుకొని మళ్ళీ వెళ్ళేవారు. అలా కొన్ని కంట్రీస్ ఉండే, దుబాయ్ ఒకటే కాదు, కొన్ని గల్ఫ్ కంట్రీస్లో కొంతమంది వచ్చేవాళ్ళు. ఈ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈరోజు దుబాయ్ అలాగే యూఏఈ మొత్తం తీసుకోండి, యూఏఈ మొత్తంలో ఈరోజు ఆయిల్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వన్ సింగిల్ పాయింట్ ఆఫ్ టైం మనం ఎలాగా మనం సర్వైవ్ అవుతాం అనే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టారు. అక్కడ రాజుగారు దృష్టి పెట్టారు. పెట్టిన తర్వాత కంటిన్యూస్గా ఆయన టూరిజంని పెట్టుకున్నారు, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకున్నారు. ఇలా ఇప్పుడు మలేషియా చూసుకోండి, మలేషియాలోని వాళ్ళు ఆయిల్ పామ్స్ పెట్టుకున్నారు, వాళ్ళు టూరిజం పెట్టుకున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అవకాశం, ఒక్కొక్క ఆపర్చునిటీస్ ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, అన్నిటి మీద. ఇక్కడ మనకుండే పరిస్థితులు ఏంటనే దాని మీద మనకు ఒక అవగాహన ఉండాలి. ఒక్కొక్కరికి ఇప్పుడు ఒకే వ్యక్తికి ఇచ్చేస్తే రాజు అయిపోతాడు కదా. ఆయన జీవితకాలం పరిపాలించడానికి 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు వాళ్ళ జీవితకాలం రాజు అయిపోతాడు. అది డెమోక్రసీ కాదు. డెమోక్రసీలో ఐడియాలజీస్ మారుతాయి. ఎవ్రీ 5 yearsకి ఐడియాలజీస్ మారుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది. ఒక్కొక్కరికి పిచ్చి ఉండొచ్చు, ఒక్కొక్కరికి మంచి ఉండొచ్చు, ఇంకొకరికి ఉండొచ్చు. కానీ ప్రజలు ఏం చేస్తారంటే 5 సంవత్సరాలు ఇద్దాం, ఈ 5 సంవత్సరాలు చేయొచ్చు. అయితే
ఇప్పుడు పొలిటికల్ డ్రామాలు వాళ్ళు చేస్తారు. నేనేమంటానంటే మనం చేసే ప్రతి రూపాయి, ఖర్చు చేసే ప్రతి రూపాయి ఫస్ట్ మనం ఎవరైతే ప్రభుత్వాన్ని ఇచ్చేస్తున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ప్రజల రూపాయి. పాయింట్ నెంబర్ 1, వాళ్ళ కష్టార్జితంతో వచ్చిన రూపాయి. రెండోది గుర్తుపెట్టుకోవడానికి మనం ఓన్లీ కస్టోడియన్స్. ఇది కస్టోడియన్స్ మాత్రమే. మనం ఇష్టానుసారంగా మనం వృధా చేయడానికి ఉండదు. ఎవరైతే సమర్థమైన నాయకత్వం ఉందో, ఒక రూపాయిని రూపాయిగా వాడుతున్నామా, రూపాయిని 5 పైసలుగా వాడుతున్నామా, రూపాయిని 100 రూపాయలుగా వాడుతున్నామా అనేది దాన్ని బేస్ చేసుకుంటే సమర్థవంతమైన నాయకత్వాన్ని అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది క్లియర్ అండి. ఎందుకంటున్నానంటే ఒక ఎడారి లాంటి కొండలు గుట్టల్లోని ఒక బిల్డింగ్ కడితే అయిపోతుందా అన్న వ్యక్తి ఉన్న పరిస్థితుల్లో ఈరోజు మేము చెప్తున్నాం ఇక్కడే ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు 1000 అడుగు ఎటో వైపు వేయమని చెప్పి మనం ఇక్కడే రాశారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అదే ఇక్కడే ఇదే విశాఖపట్నం ఉత్తరాంధ్ర గురించి నేను చెప్తున్నా. ఎవరు పరిగెట్టమన్నారు, లేకపోతే కనీసం నడమన్నారు, లేకపోతే పాకమన్నాడు, కానీ ఎక్కడ పడితే అక్కడ ఉండిపోద్దని చెప్పారు. ఇవి రెండు కూడా అద్భుతమైన కవిత్వాల్లో కవులు చేసిన శ్రీశ్రీ గారు రాసిన అర్థం. చేసి ముందుకెళ్ళాలి. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఎంత దారుణమైన సంక్షోభమైన పరిస్థితులు ఉన్నా ఆయన అదే చేస్తాడు. నేను అంటున్నదే అంటున్నాను. ఇప్పుడు ఒక 1.5 year లో మన విజన్ ఎలా ఉంది, రేపు ఎలా రెవెన్యూ మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, డే 1 నుంచి చెప్తున్నాం. రెవెన్యూ జనరేషన్ అనేది చాలా సంపద సృష్టించటం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. మనకున్న అవకాశాలను అందిపుచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ విషయం. ఐడెంటిఫై చేసుకోవాలి, మనకున్న అవకాశాలను, మనకున్న ఆపర్చునిటీలను ఐడెంటిఫై చేసుకోవాలి, ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోవాలి, థ్రెట్స్ని ఆపర్చునిటీస్గా మార్చుకోవాలి. ఇవన్నీ కూడా మార్చుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేనేమంటానంటే ఒక సంస్థ ఒక బిల్డింగ్ కడుతున్నాం గవర్నమెంట్ నుంచి, ఆ బిల్డింగ్ మన హిస్టరీ తీసుకుందాం, దాని నిర్వహణ ఏంటి, దాన్ని ఎవరు ఓన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ఏది తప్పు కాదు, మీరు చర్చించండి, చర్చించి పలానాది ఒక బిల్డింగ్ కడుతున్నాము, ఆ బిల్డింగ్లోని దాని నిర్వహణ ఏంటి, దాని ఖర్చు ఏంటి, దాన్ని ఎలాగా మనం మీట్ అవ్వాల్సి వస్తుంది, దాన్ని ఎవరు ఓన్ చేసుకుంటారు, ఎవరు దాన్ని లైఫ్ లాంగ్గా సెక్యూర్ చేసుకుని ముందుకెళ్తారు, ఇలాంటి అనేకమైన ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సింది, సమాధానం రావాల్సింది. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అందులో. ఇలాంటి వాటి అన్నిటికీ ఒక్కొక్క దగ్గర మనం చేసుకోవాల్సిన పరిస్థితి. దీన్ని చర్చించడానికి అసెంబ్లీ ఉంది. ఆ అసెంబ్లీలో చర్చించకుండా ఊరికే బయటికి వెళ్ళి డ్రామాలు చేసి సంతకాలు పెట్టాల్సిన పని లేదండి. మీరు రండి అని 100 రోజులు 100 సార్లు అడుగుతున్నాను. మీరు తప్పు చేస్తే మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. సంతకాలను తిరుగుతున్నాడు. ఒక్క సంతకం అయినా ఆయన సరైన సంతకం పెట్టాడు 5 ఏళ్లలో? ఒక్కటి. రాష్ట్రానికి ఇది బ్రహ్మాండమైన మేలు జరిగింది, రాష్ట్ర భవిష్యత్తు పునాది లాంటిది, సంతకం పెట్టాడు ఆయన. దానికి శాంటిటీ ఏంటనేది అందరికీ అర్థమైన పరిస్థితే. వీళ్ళు కేవలం ఏదో ఒక కార్యక్రమం మేమున్నామని ఉనికి చాటుకోవడానికి, నేను ఓపెన్గా చెప్తున్నాను రిషి గారు, ఆ పర్టికులర్ ఇష్యూ గురించి చెప్తున్నాను, ఆ పర్టికులర్ పార్టీ గురించి నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళకి ఏ ఒక్క అవకాశం లేదు, ఎక్కడ కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. మాట్లాడితే ఒక మాట మాడితే 1000 మాటలు వెనక్కి వస్తాయి. ఇది ఒకే ఒక అంశం. మేము ఇన్ని కాలేజీలు తీసుకొచ్చాము పీపీపీ మోడ్లో. ఎస్, అబ్సల్యూట్లీ పీపీపీ మోడ్లోనే తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. డబ్బులు ఎక్కడున్నాయి? నేనంటుంది మీ కన్సర్న్స్ ఏంటి? ఒకవేళ వాళ్ళకి ప్రైవేటీకరణ అయిపోతే దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి? ఆ నష్టాలు మీరు చర్చించండి. దాన్ని మనం ఒకవేళ నిజంగా నష్టాలు అన్నప్పుడు దాన్ని మనమే కదా అగ్రిమెంట్ చేసుకునేది. టర్మ్స్ అండ్ కండిషన్స్ గివెన్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మీరు ఆ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇగో ఈ కన్సర్న్ ఉంది, మీరు అంటుంది బాగానే ఉందో లేకపోతే బాగోలేదో అని మీరు చర్చించండి. చర్చించిన తర్వాత ఇగో ఈ కన్సర్న్ మాకుంది, దీనివల్ల వాళ్ళు వెళ్ళిపోతారు మీరు అందులోని ఫిక్స్ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఈ మోడల్ ఎలా వర్కౌట్ అవుతుందో కూడా ఒకసారి చెప్దాం. ఎందుకంటే క్లారిటీ కీలక భేటీ తర్వాత సాయంత్రం గవర్నర్ గారి దగ్గరికి వెళ్తారు. ఎందుకని? ఒక అబద్ధాన్ని నిజమని ప్రజలకు చెప్పడానికి. సరే, గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇస్తారు, ఎందుకంటే వారు ఎవరు అడిగినా ఆయన మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో అడిగారు కాబట్టి ఇస్తారు, కలుస్తారు, ఏదో చెప్తారు, తర్వాత మీడియాతో ఏదో మాట్లాడతారు. కానీ వాస్తవాలు ఇప్పటికే ముఖ్యమంత్రి చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, ఇంకా చెప్పాలి. ఇవాళ చర్చల సందర్భంగా కూడా మనం ఆ పీపీపీ మోడల్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఎందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు, రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏంటి, ఈ మోడల్ మంచిదా కాదా డివిఎస్ గారు చెప్తారు. డివిఎస్ గారు, శ్రీనివాస్ గారు. మీకు ఏబిఎన్ వీక్షకులకు, గౌరవ శాసనసభ సభ్యులు శిరీష మేడం, విజయ్ కుమార్ గారికి అందరికీ నమస్కారం.
ఇప్పుడు నాకు తెలుగులో ఒక సామెత అర్థమయ్యేది కాదు ఋషి గారు. ఏదో కుక్కతో ఒక గోదావరి అంటే గోదావరి ఏదటం కుక్కతో ఒక పట్టుకుని అంటే ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఇది మెడికల్ కాలేజీల పైన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాయి, ఇది చూస్తే నాకు అదే గుర్తొస్తాను. అంటే ఇప్పుడు నువ్వు అసలు కట్టావా మెడికల్ కాలేజీలు? నువ్వు కట్టని మెడికల్ కాలేజీల పైన నువ్వు అసలు ఉద్యమానికి పిలుపు ఇవ్వడం అంటే 17 మెడికల్ కాలేజీలు కట్టానంటాడండి. అతను 17% పనులు పూర్తి చేయలేదండి, 17% బిల్లులు చెల్లించలేదు. అంటే 8,840 కోట్ల బడ్జెట్ ఏంటి, 1,450 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి, దాంట్లో నీ వాటా 450 కోట్లు. ఆ మదనపల్లి ఆ మెడికల్ కాలేజీ మీద ఖర్చు పెట్టింది 11 కోట్లు అండి. మచిలీపట్నం మెడికల్ కాలేజీ మీద ఖర్చు పెట్టింది 30 కోట్లు. అసలు ఆ నర్సీపట్నం కాలేజీ చూడటానికి వెళ్ళాడు, నాకు అసలు అతను డేర్ నాకు అర్థం కాల. అసలు అక్కడ పనులు 2% పనులు కంప్లీట్ చేస్తే అక్కడికి వెళ్ళి చూపిస్తానంటాడు. అంటే ఇప్పుడు 85 కోట్లు ఖర్చు పెట్టి 8,500 కోట్ల క్రెడిట్ నాదే అంట. ఇప్పుడు మీరు అన్నారు ఏది ఇంట్రోలో కూడా చెప్పారు, పీపీపీ మోడల్ గురించి మాట్లాడుతూ ఇది ఎప్పుడుదండి, 30 సంవత్సరాల నుంచి పీపీపీ మోడల్లో అనేక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే ఈ మెడికల్ అండ్ హెల్త్, రైల్వేస్ అన్ని, ఇప్పుడు ఎయిర్పోర్ట్లు, మెట్రోలు. ఇప్పుడు గుజరాత్ లో రిషి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కూడా పీపీపీ చేశారండి. ఉత్తరప్రదేశ్, ఒరిస్సా, బీహార్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ఎన్ని రాష్ట్రాల్లో మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లోకి వెళ్తున్నాయండి. ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి నేనేమనుకున్నానంటే అండి, ఏదో రైతులు అంటున్నాడు కదా, ఏదో అరటి రైతులు అన్నాడు, పొగాకు అన్నాడు, లేకపోతే మామిడి అన్నాడు, ఆ రైతుల సమస్యల మీద ఏమన్నా వెళ్తాడేమో గవర్నర్ దగ్గరికి అనుకున్నాను. ఈ మెడికల్ కాలేజీలు ఏంటి, దాన్ని ఏదో యాగి చేయటం ఏంటి, అన్ని బూమ్రాంగ్ అండి, మిస్ఫైర్. అదే ఇంత హిట్ వికెట్. అసలు బ్యాటింగ్ చేయమంటే స్టంపులు కేసు కొట్టుకునేవాడిని ఇప్పుడే చూస్తున్నా. ఇది అసెంబ్లీకి వెళ్ళి పోరాడు, అక్కడికి వెళ్ళి పోరాటం చేయడం. ఇప్పుడు ఒకటి ఈ పీపీపీ మోడల్ కి మనం తీసుకున్నట్లయితే పివి నరసింహారావు లేకపోతే మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల్లో భాగంగా వచ్చిందేనండి ఇది. ఏది ఇప్పుడు వాజ్పేయి హయాంలో మనం చూసాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అసలు దేశంలో అతి పెద్ద విమానాశ్రయాలు, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ కట్టింది దేని మీద, పీపీపీ మోడలే కదా. అవును. దృష్టం ఏంటంటే ఋషి గారు అక్కడ జగన్మోహన్ రెడ్డి లేడు. ఇది తెలంగాణలో కానీ లేకపోతే రాష్ట్రాల్లో కానీ పివి నరసింహారావు టైంలో కానీ వాజ్పేయి టైంలో కానీ ఇలాంటి నాయకులు లేకపోవడం వాళ్ళ అదృష్టమా? ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఒకటి ఋషి గారు, ఏది ఈ మోడల్లో ఎన్ని సీట్లు వస్తాయి, కన్వీనర్ కోటాలో 213 సీట్లు వస్తాయి. ఇప్పుడు వీళ్ళ మోడల్లో ఎన్ని సీట్లు వస్తాయి, 850 సీట్లు వస్తాయండి. అంటే 4 రెట్లు ఎక్కువ సీట్లు. మీ మోడల్లో ఇన్పేషెంట్ బెడ్స్ ఎన్ని ఉంటాయి, 2000 బెడ్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి మోడల్లో ఇన్పేషెంట్ బెడ్స్ ఎన్ని వస్తాయి, 6000 బెడ్స్ వస్తాయండి. అంటే మీ మోడల్ కన్నా వీళ్ళ మోడల్లో ఏది పీపీపీ మోడల్లో 3-4 రెట్లు పేదలకి వైద్య సేవలు అందుతాయి. దానికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తాపత్రయపడుతుంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఏది ఋషికొండ ప్యాలెస్ డబ్బులతో 2 మెడికల్ కాలేజీలు వచ్చాయని, శిరీష మేడం కదా, ఆ రంగులకైన ఖర్చు 3,000 కోట్లు. ఎన్ని మెడికల్ కాలేజీలు వస్తాయన్నా? సర్వే రాళ్లు 750 కోట్లు, 3 మెడికల్ కాలేజీలు వచ్చాయి వాటితో. అంటే ఇప్పుడు ఒకటి నీవు నీ స్పెషల్ ఫ్లైట్లు, నీ హెలికాప్టర్లకు అయ్యే ఖర్చు 223 కోట్లు అంట. ఒక మెడికల్ కాలేజ్ పూర్తి అయిపోయేది. నీ యాడ్స్ ఏది, నీ కంపెనీకి ఇచ్చినటువంటి యాడ్స్, సాక్షి యాడ్స్, సాక్షి కొనిపించాడు వాళ్ళందరితో వాలంటీర్లతో 600 కోట్లు అండి. 2 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యేవి కాదా? అంటే నీ దుబారా, నువ్వు చేసినటువంటి ఆ నిధుల దుర్వినియోగం, నీ దోపిడీ, ఎన్ని మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి? అసలు ఆయన సొంత మెడికల్ కాలేజీ ఏదో పులివెందులో కట్టింది ఉంది కదండి, దాంట్లో 47% సిబ్బంది కొరత, 37% మరి ట్యూటర్స్ కొరత. అందుకు కదా అది కొట్టేసింది, ఏదో సీట్లు పోయింది.
కోడి గీతలోనో ఏదో అన్నాడు, ఈ సంతకాలు కాదు, కోటి సంతకాలు కాదు, సత్యకుమార్ మంత్రి మాట్లాడుతూ అవన్నీ కోడి గీతలు. ఆయన 104, 108 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. మనం ఇందాక అనుకుంటే దేశవ్యాప్తంగా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 2000లోనే ప్లెయిన్ స్పీకింగ్ అనే బుక్లో చంద్రబాబు నాయుడు గారు వారు రాసిన బుక్లో చాలా స్పష్టంగా ఆయన అందులో రాస్తారు. అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ల క్యాండిడేట్ ఆ దశలోనే ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడే దేశంలో ఈ విధానాలు వాటి గురించి రాశారు. వాళ్ళు కొత్తగా తీసుకున్న నిర్ణయం కాదు. పైగా ఇంకోటి శ్రీనివాస్ గారు, వీళ్ళకి ఇందులో క్లియర్గా ఉంది, అంటే భూమి ప్రభుత్వాన్ని, కాలేజ్ నిర్మాణం దగ్గర నుంచి నిర్వహణ అన్ని. సో అక్కడ వాళ్ళకి ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గితే ప్రభుత్వానికి నిర్వహణ బాధ్యత తగ్గుతుంది. సో దట్ ఇయర్లీ ఎంత సేవ్ అవుతోంది, దాన్ని ఇంకో కాలేజ్ మీద ఎలా పెట్టచ్చు, అలాగే నీట్ ద్వారా ఎంత అడ్మిషను, ప్రైవేటు కోటాలో ఎంత అని. సో ఇది ప్రైవేటీకరణ కాదు అని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే తను ఏది చెప్పినా జనం నమ్ముతారు అనే ఒక చులకన భావం అండి. ఇది జనం అంటే అతనికి ప్రజల ఆలోచన మీద ఆయనకు చులకన భావం. నేనేమనుకున్నానంటే వీళ్ళకేదో ఎన్ని ఓట్లు వచ్చినాయో అన్ని సంతకాలు ఏమైనా పడతాయో అనుకున్నాను. 1,04,00,000 సంతకాలు ఏమైనా పెట్టించామని సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు. అంటే వీళ్ళకి పడ్డ ఓట్లు అన్ని ఓట్ల సంతకాలు కూడా రాలేదా? వాళ్ళెవరో మాట్లాడుతూ మరీ అన్యాయంగా గుడివాడ అమర్నాథ్ వాళ్ళందరూ 1,00,000 కోట్ల అవినీతి అంటున్నారు. అరే అసలు మెడికల్ కాలేజీలదా, మెడికల్ కాలేజీ అన్న దాని మీద మనం మాట్లాడుకుంటే ఆయనే ఫీల్ అవుతారు. చంద్రబాబు 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు అంటున్నారు. అరే 8,000 కోట్లు కదా బడ్జెట్, దానిలో మీ వాడు కట్టిందే 1,400 కోట్లు అయితే దాంట్లో 400 కోట్లు జగన్ వాటా రాష్ట్ర ప్రభుత్వంది, కేంద్రం ఇచ్చింది 1000 కోట్లు. ఇప్పుడు ఋషి గారు మంగళగిరి ఎయిమ్స్ ఉంది కదా, అవును, అది 17 నెలల్లో కంప్లీట్ చేశారండి. కేంద్రం 17 నెలల్లో అది కంప్లీట్ చేసింది 1,400 కోట్లతో. నువ్వెందుకని చేయలేకపోయావు? కేంద్రం 1000 కోట్లు ఇచ్చింది. అదే శ్రీనివాస్ గారు, ఆయన ప్రయారిటీ లిస్ట్ లో ఇవేం లేవు. ఆయన ప్రయారిటీ లిస్ట్ గానే ఆయన అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న సిస్టమ్ అంతా వేరే. దానికి ఆయన ఎంచుకున్న వ్యక్తులు కానీ అధికారులు కానీ ఆయనతో ప్రత్యేక పంధ. ఆయన ఒప్పుకోలేడు ఆ విషయం, ప్రజలకు అర్థమైంది. కానీ ఈయనకి అర్థం కాదు. పీపీపీ మెడికల్ కాలేజీల విధానం మీద వీళ్ళు చేసే ఒక దుష్ప్రచారం, అలాగే వీళ్ళు చేసిన వృధా, వీళ్ళ హయాంలో చేసిన స్కాములు, ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టు ప్రతి స్కీమ్ని స్కామ్గా చూడడము, దీన్ని ఇంకా ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మెడికల్ కాలేజీల విషయంలో చేసిన తాత్సారము, ఒక డ్రామా, ఆ నిర్మాణాలు మొదలుపెట్టి ఆపేయడము, దీనివల్ల ఒక అంచనా ప్రకారం, ఒక లెక్క ప్రకారం సుమారు 1000 నుంచి 1,300 మెడికల్ సీట్లు కోల్పోయింది రాష్ట్రం. అంటే 1,300 మంది డాక్టర్లు అవ్వాల్సిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ నుంచి అవ్వకుండా ఆగిపోయింది. మరి ఇప్పుడు ఈయన ఏం మాట్లాడతాడు? ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కట్టకపోతే వాటిని అలా వదిలేయాలా? ఆ ఇనుప చువ్వలు ఉన్న వాటిని అలాగే ఉంచి ఇంకో 5 ఏళ్ళు కాలక్షేపం చేయాలా? మీకు ఇలా కాలక్షేపం చేసేలా కాదు కదా చంద్రబాబు నాయుడు. ఆయన ఏదో పని చేయాలి పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు, ప్రజలను నమ్మి ఓట్లు వేసినందుకు. శిరీష గారు, సో ఇవాళ దీన్ని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్లాలి కదా. ప్రభుత్వం దగ్గర, ఖజానా దగ్గర పోని డబ్బులు ఉంచాడు ఆయన, ప్రభుత్వం తీసి కట్టేయడానికి. ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఒక పాలసీ, ఒక విధానం తీసుకెళ్ళి ఆ నీట్ ద్వారా ఎన్ని సీట్లు, ప్రైవేటు భాగస్వామ్యంలో ఎన్ని సీట్లు క్లియర్గా చెప్తున్నారు. దాని నిర్వహణ అంతా ప్రభుత్వాందే ఉంటుంది, డెసిషన్ మేకింగ్ అంతా ప్రభుత్వాందే ఉంటుంది, బెటర్ ఎగ్జిక్యూషన్ ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. రిష్ గారు, చంద్రబాబు నాయుడు గారు సంపదని సృష్టించి దాని ద్వారా పని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి. అది గత చరిత్ర కూడా చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 సంక్షేమ పథకాలు ఇచ్చి అదే అభివృద్ధి సంక్షేమాన్ని గత 5 సంవత్సరాలు ప్రజల్ని మత్తులో ఉంచారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని మీరు అన్నట్టు మన బాధ్యత ప్రజలకి చెప్పాలి. 100%, 100కి 100% ఈ ప్రైవేట్ కాలేజీల విషయంలో ఆయన వెళ్తున్న విధానం 100కి 100% రాష్ట్రానికి గాని, ప్రజలకు గాని, ఆ కాలేజీలకు గాని ఎవ్వరికి నష్టం జరగకుండా వాటి తాలూకా నిర్మాణం పూర్తి చేసుకొని ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఆయన ఎవరికి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఇంకా ఎంత నమ్ముతామండి అంటే గతం కూడా చెప్పాలి. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి చెప్తేనే కదా ఆయన ఎంత వేస్ట్ చేశాడో, ఎంత మనకి మత్తులో ఉంచాడో తెలియడానికి. పోలవరం చంద్రబాబు నాయుడు గారు పరిగెట్టించిన తర్వాత 2019లో అధికారంకి వచ్చిన ఇదే జగన్మోహన్ రెడ్డి రివర్స్ సెండరింగ్ అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు వేస్ట్ చేశారన్నారు. నేను
పూర్తి చేస్తారన్నాడు. ఎన్ని డేట్లు మార్చాడండి? తారీఖ్ పే తారీఖ్ అని 2021 అన్నాడు, 24 అన్నాడు, 23 అన్నాడు. ఇప్పుడేమో మళ్ళీ మొన్న ఎన్నికల్లో గెలిపిస్తే 27కి పూర్తి చేస్తా అన్నాడు. కబుర్లతో కాలం గడిపే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారంటే ఆయన ఎమ్మెల్యేలు, ఆయన మంత్రులు, అధికారుల్ని పరిగెట్టిస్తారు ఆయన పని పూర్తి చేయడానికి. రాష్ట్రంలో ఎవరికి సందేహం అక్కర్లేదు. ఈ పీపీపీ మోడ్ లోని ఇటు ఎవరికి నష్టం కలగదు, ప్రజలకి భారం అవ్వదు, ప్రభుత్వానికి భారం అవ్వదు. సంపదని సృష్టించి ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ ద్వారా ఆ కాలేజీని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఏ ఒక్క స్టూడెంట్ లైఫ్ కూడా వేస్ట్ కాకుండా చూసుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చరిత్ర చెప్తుందండి. కొన్ని జగన్ చరిత్ర చూడండి, 4 సంవత్సరాలు ఏ ఒక్క పని 4, 5 సంక్షేమ పథకాల్ని అరాకొరా ఇన్స్టాల్మెంట్ లో బేసిడ్ లో ఇవ్వడం తప్పితే ఒక్క ప్రాజెక్ట్, ఒక మైనర్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి రూపాయి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అడిగా ఇందాక శిరీష్ గారు, ఒక్క సంతకం అయినా రాష్ట్ర స్థితిగతులను మార్చే స్థాయిలో ఒక్కటి చేశాడు పోయిన 5 ఏళ్లలో. అది చేయలేదు సరికదా. ఈ రోజు అన్నారు ఈ మెడికల్ కాలేజీలు కట్టడం కాదండి, మెడికల్ కాలేజీలు కట్టిన డబ్బులు ఆయన ప్రతి జిల్లాలోని ఆయన తాలూకా వైసీపీ కార్యాలయాలకి ఎంత డబ్బులు తగిలేసారో కూడా ఒకటి మనం చెప్పాలండి ప్రజలకి. అవి ఇక్కడ పెట్టినా కూడా మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి, కానీ పూర్తవ్వాలని ఎక్కడ ఎటువంటి లక్ష్యం లేని వ్యక్తి ఆయన. ప్రజలకి రాష్ట్రానికి పనికొచ్చేది ఏ ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, చేయాలని లేదు. అధికారంలో ఉంటే ఆయన తాలూకా తప్పుడు ఆయన మీద ఉన్న కేసులు, ఆయన బెయిల్ క్యాన్సిల్ అవ్వకుండా చూసుకోవాలనే అధికారంలోకి వచ్చారు తప్పితే రాష్ట్రానికి మంచి చేయాలన్న వ్యక్తి ఈ రోజు ప్రజా భవన్ ని ఆయన పగలు కొట్టాడు. ఆ రోజు రాష్ట్రంలో ఉన్న కంపెనీలు రాష్ట్రంలో ఉన్న కంపెనీలు, కొత్త కంపెనీలు తేకపోగా రాష్ట్రంలో ఉన్న కియా లాంటి కంపెనీని, అలాగే అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీని భయపెట్టి పక్క రాష్ట్రాలకు వెళ్ళేగా చేసిన వ్యక్తి ఇంకా రాష్ట్రానికి ఏం చేస్తానని ఎంత కాకపోతే మనం చెప్పాలి. ఆ 11 సీట్లకి ఓట్లేసిన జనాలకి మళ్ళీ అర్థమయ్యేలాగా చెప్పగలగాలి. కొత్త కంపెనీ తేలేదు లేదండి. ఒక అబద్ధాన్ని ఇంకా పదే ప్రజల మైండ్ లోకి జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్తున్నాడు. ఆ జాగ్రత్త ఈ రోజు కూటమి సభ్యులు, ప్రజలు మీలాంటి వాళ్ళు తీసుకోవాలి. విజయ్ కుమార్ గారు, ఒక కంపెనీ తేలేదు సరికదా, ఈరోజు ఉన్న కంపెనీని పక్కన పంపించాడు. విజయ్ కుమార్ గారు, ఇప్పుడు ఒక ఇందాక నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఏదైనా మనం నిజం కాని దాన్ని మాట్లాడేటప్పుడు కొంచెం లోపల ఒక బెరుకుంటుంది, సహజంగా ఎవరికైనా ఉండేదే. కానీ జగన్ గారు, ఆయన మనుషులు ఇంత ఆథెంటిక్ గా అబద్ధాలని మీడియా ముందు చెప్తారు. ఇవాళ గవర్నర్ గారి దగ్గరికి వెళ్తున్నారు వీళ్ళంతా. ఆ వ్యాన్లన్నీ ఇక్కడ ఈయన జెండా ఊపి ఆ కోటి సంతకాల వ్యాన్లన్నీ అక్కడ పంపిస్తారట. మరి ఆయన దగ్గరే వీళ్ళు ఏం కబుర్లు చెప్తారో ఎట్లా అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అంత ఆథెంటిసిటీ ఎలాగా చూపిస్తారు అబద్ధాల విషయంలో కూడా అని. అంటే రిషి గారు ఒకటైతే చాలా క్లారిటీగా చెప్తానండి. వీళ్ళు అబద్ధం అనేది అంటే సాక్షి పేపరు, సాక్షి టీవీ ప్రాపర్గా పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు అందులోని చాలా క్లారిటీగా అబద్ధాన్ని పర్ఫెక్ట్గా రాస్తారు, పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. అసలు వాళ్ళు ఏదనుకున్నారో అది మాట్లాడతారు. అది అబద్ధమా నిజమా అనేది అనవసరం. వాళ్ళని నమ్మిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని నమ్మిన వాళ్ళు అందులోని రకరకాల మనుషులు ఉండొచ్చు. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉండొచ్చు, లేకపోతే తెలుగుదేశం జనసేన పార్టీకి వ్యతిరేకంగా అభిప్రాయ భేదాలు ఉండి ఆయనతో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళని మేనేజ్ చేయడం కోసం చాలా కాన్ఫిడెంట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అత్యంత స్కిల్ ఏంటంటే అబద్ధాన్ని చాలా కాన్ఫిడెంట్గా ఎస్టాబ్లిష్ చేయగలరు. ఎస్, ఇది నేను చెప్తున్నాను కదా, ఇది పంది కాదు నందే అని రాస్తే అది నంది అనే పక్కన ఏ నందా కాదా, నందే అన్న, ఇది నందా కాదా, నందే, ఇది పందె కాదు అంటే అంత పర్ఫెక్ట్గా బెరుకు లేకుండా ఎక్కడ ఏది లేకుండా అరే అది పందే కదా అయినా నంది అంటున్నారంటే సరే నందే అని నమ్మేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆయన చెప్పాడు కదా మనకి ఎందుకు, అది పందైనా మనం మాట్లాడడానికి లేదు, నోరు మూసుకొని ఆయన నంది అన్నాడు కదా, నంది అని ఎందుకు వచ్చింది సావు అని కొంతమంది స్ట్రైట్ అవే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కనబడుతుంది కదా, సరే ఈయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినోడు అతను చెప్పాడంటే రైట్ అది కానీ అన్నట్టు ఎంత దీని కిందంటే ఇక్కడ ఎక్కడ లెగాలిటీ ఏమి ఉండదు కదండి. అది పందా నందా అనేది దాని మీద ఏమి మనం ఏం కోర్టుకెళ్ళి ఇదేం కోర్టుకెళ్ళినవి కూడా అలాగే కదా, పర్ఫెక్ట్గా కోర్టులో కూడా అదే చెప్తాడు ఆయన. ఒక పక్క నుంచి కోర్టులో కూడా అన్ని జరిగినా కూడా
అదే మాట మాట్లాడతాడు ఆయన పక్కన ఆస్తులు అటాచ్మెంట్ చేసినా నేను చాలా నీతివంతుడని చెప్తాడు. ఒక పక్కన గొడ్డల కేసు ఉండి సిబిఐ వస్తే సిబిఐ బయటికి తోసేసినా ఎస్ అబ్సల్యూట్లీ ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది అని చెప్పాడే లేదా, నేను అమాయకుడు అని చెప్పి ఇది అది నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఎవ్వరికీ లేనంత స్కిల్ సెట్ ఆయన దగ్గర ఉంది. ఆ సూపర్ స్కిల్ సెట్ అది నిజంగా చెప్పాలంటే దాన్ని మంచిగా వాడుకుని ఉంటే బాగుండేది. కానీ మంచిగా వాడుకుంటే అంటే అంత పర్ఫెక్ట్గా అంత కాన్ఫిడెంట్గా చెప్పగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది వేరే వాళ్ళందరూ కూడా నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ నమ్మకమే కదా ఇప్పుడు అక్కడి నుంచి ఆ మబ్బులు వీడి బయటకు వచ్చినప్పుడే కదా 151 11 అయింది. ఈ 11 తర్వాత ఎంత అవుతుంది అనేది చూసుకోవాలి. ఇది మళ్ళా అలాంటి డ్రామాతోనే ముందుకు వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఉంటుంది. అయితే ఇక్కడ నేనేమంటానంటే మేము ఒక ల్యాకింగ్ ఎక్కడ ఉంది అంటే మా కూటమి నాయకులకి మాకు పని చేయడమే తప్పితే ఉన్నది వాస్తవాలు కూడా చెప్పు. అందులో నేను కూడా చాలా ల్యాకింగ్ ఉన్నాను, అలాగే మా సిస్టర్ శిరీష గారు ల్యాకింగ్, అందరూ చంద్రబాబు నాయుడు గారితో సైతం మేమేమో 100 పనులు చేస్తాం, ఒక్క పని ఎస్టాబ్లిష్ చేసుకోలేము, ఒక్క పని ప్రాపర్ గా మనం ఉన్నది నిజానికి ఒక్క పని చేయరు. కానీ ప్రత్యేకమైన టైము ప్రత్యేకమైన టీము పెట్టుకోవాలి, దాని మీద టీం పెట్టుకోవాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. లేకపోతే ఈ మధ్య వరుసగా మీరిద్దరు శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఈ మధ్య వరుసగా ముఖ్యమంత్రి గారు అక్షంతలు వేస్తున్నారు. మంత్రులైనా ఇన్ఛార్జ్ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా పని చెయ్యని వాళ్ళ గురించి చెప్తున్నాను, పని చేసే వాళ్ళ గురించి కాదు. సో మీకు తెలుసుగా అందరు రిపోర్ట్ కార్డులు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఆయన దగ్గర ఉంటాయి, ముఖ్యమంత్రి గారి దగ్గర, ఎమ్మెల్యేలవి మంత్రులు అందరివి. సో ఆ ప్రోగ్రెస్ ఎప్పుడు రోజు రోజుకు పెంచుకుంటూ ఉండాలి, ప్రజలకు అది చెప్పుకుంటూ కూడా ఉండాలి. ఇవాళ అది చాలా ముఖ్యమైపోయింది. విజయ్ కుమార్ గారు చేయడం ఒకటే కాదు, ఒరే బాబు ఇది నేను చేశాను, దీనివల్ల రిజల్ట్ వచ్చింది అని కూడా చెప్పాలి. ఇప్పుడు పని చేసిన తర్వాత కూడా ఎస్టాబ్లిష్ చేసుకొని పని చేశామని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి. ఇప్పుడు యూట్యూబ్ సోషల్ మీడియాలోనే చెప్పిన తర్వాత మాకు ఇబ్బంది ఉంది. ఇది ల్యాకింగ్ ఉంది, ఇది నేను ఒప్పుకుంటాము. కూటమి నాయకులు అందరూ ఇంక్లూడింగ్ గ్యాప్ ఫిల్ చేయాలి, తప్పదు. కానీ నేనేంటంటే ఏ పని చేయకుండా ఏది చేయకుండా కేవలం ఒక్క ఏదో మెడికల్ కాలేజ్ గురించి మెడికల్ కాలేజెస్ గురించి ఇంత దారుణంగా ఇంకా ఈ 1.5 yearలో ఏ పని లేదండి, ఏది ఒక మచ్చ అంటించడానికి లేదు. కేవలం మెడికల్ కాలేజ్, దానికి శాంటిటీ కానీ దానికి ఉన్న డెప్త్ కానీ దానికి ఉన్న వెయిటేజ్ కానీ ఎంత ఉందో మనందరికీ అర్థమైపోయింది. ఇది నేనేమంటానంటే నేను ప్రజలకు కూడా క్లియర్గా చెప్తాను. ఒకే విషయం సార్ రిషి గారు, ఒకే విషయం చెప్తా. ఏ కన్సర్న్ అయినా ప్రజల కోసం ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యంలో శాసనసభలు అలాగే పార్లమెంటు ఇలాంటివి ఆల్రెడీ పెట్టారు. దానికి వేరే దానికన్నా సూపర్ వేదిక ఏం లేదు. దానికోసం ప్రజల కోసం పోరాటం, ప్రజల కోసం డిస్కస్ చేసుకోవడానికి ఆ సభలు ఉన్నాయి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే యు కమ్ టు అసెంబ్లీ, వ్యవస్థల మీద గౌరవం కూడా లేదు, ఆయనకి న్యాయ వ్యవస్థల మీద గౌరవం లేదు. మరి లేనప్పుడు మీరు ఎందుకు పోటీ చేస్తారు? కాదు సార్, మీరు ఋషి గారు చిన్న పాయింట్, వాళ్ళు ఎందుకు పోటీ చేస్తారు? దానికోసం ఎందుకు నెంబర్ మాట్లాడతారు? అసలు శాసనసభ్యుడు అని అనిపించుకునే పరిస్థితి లేదు. సభ్యత్వం ఒక శాసనసభలో ఉన్నప్పుడు ఆ శాసనసభ రాని సభ్యుడు శాసనసభ్యుడు అని ఎందుకు అనిపించుకుంటారు అనేది పాయింట్. ఇదే విషయంలో దాని మీద ఇంకా స్పష్టమైన చట్టాలు కూడా రావాలి. శాసన మండలి అనేది ఒక వేస్ట్ అని చెప్పి మాట్లాడుకున్నాడు. ఈ రోజు శాసన మండలిలో సభ్యత్వాని కోసం ఎందుకు అందరికి అరేసి, ఎందుకు అందరికి ఆ వ్యవస్థను ఎందుకు ఆధారపడి ఉన్నాడు అనేది కూడా ఒక క్వశ్చనే. గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు కదా ఋషి గారు, మరి జగన్మోహన్ రెడ్డి ఆయన తన వెంట గురుమూర్తిని మరి ఆయన హెట్రో పార్థసారథి రెడ్డిని తీసుకెళ్తే పోదు. ఎందుకంటే పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులు వాళ్ళు, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పీపీపీకి పూర్తిగా చెప్పింది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా. మెడికల్ కాలేజీలు పీపీపీలో చేపట్టండి అని చెప్పి ఇచ్చినప్పుడు స్థాయి సంఘం సభ్యులు గురుమూర్తున్నాడు అందులో సభ్యుడిగా, లేకపోతే పార్థసారథి రెడ్డి ఉన్నాడు. వెరీ గుడ్. ఇంకా పైపీసు బెదిరిస్తున్నాడు, టెండర్లు ఎవరేస్తారో చూస్తానంటాడు, రద్దు చేస్తానంటాడు రేపు వస్తే పొరపాటున గ్రహపాటును.
న్యాయ పోరాటం చేస్తానంటున్నాడు. ఏంటి నువ్వు చేసే న్యాయ పోరాటం? కోర్టులో కేసులు వేయటమే కదా. నిన్న కానిస్టేబుల్ నియామకాల పైన 31 కేసులు వేశారు. ఇప్పుడు 90 కేసులు వేశారండి. ఏది మెగా డిఎస్సీని అడ్డుకోవడానికి. అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ జగన్మోహన్ రెడ్డి చికాకు పరచాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, పాలన సజావుగా సాగనివ్వకూడదు అనేది అతను ఒక లక్ష్యం. అదే కంకణం కట్టుకున్నారు ఆయన, అంతే కంకణం కట్టుకుని ముందుకెళ్తున్నాడు. అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎనీవే ప్రభుత్వం మీడియాగా మనం ఉన్న